గుకేష్ దొమ్మరాజు ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచిన గుకేష్ 18ఏళ్ల అతిపిన్న వయసులోనే ఆ ఘనత సాధించిన రికార్డును తన పేరున రాసుకున్నాడు. క్రీడా, రాజకీయ రంగాల ప్రముఖుల నుంచి గుకేష్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే సమయంలో అతడు తెలుగువాడా, తమిళియనా అన్న చర్చ మొదలైంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఎవరికి వారే అతడు తమవాడని చెప్పుకోవడమే అందుకు కారణం. గుకేష్ టైటిల్ సాధించగానే ఎక్స్ వేదికగా స్టాలిన్ స్పందిస్తూ గుకేష్ అద్భుత విజయాన్ని ప్రశంసించారు. మరో ఛాంపియన్ను తయారు చేయటం ద్వారా ప్రపంచ చెస్ క్యాపిటల్గా చెన్నై తన స్థానాన్ని నిలబెట్టుకుందని పేర్కొన్నారు. గుకేష్ను చూసి తమిళనాడు గర్విస్తోందంటూ అతడి మెడలో బంగారు పతకం వేస్తున్న పాత ఫోటోని పంచుకున్నారు. స్టాలిన్ సాయంత్రం 7:25 సమయంలో ఎక్స్లో స్పందించగా ఆ తర్వాత 2 నిమిషాలకే చంద్రబాబు కూడా స్పందించారు. మా సొంత తెలుగు బిడ్డకు హృదయపూర్వక అభినందనలు అని రాసుకొచ్చారు. 18ఏళ్ల వయసులోనే ఇండియన్ గ్రాండ్ మాస్టర్గా అవతరించిన గుకేష్కు అభినందనలు అని ఎక్స్లో పేర్కొన్నారు. ఈ అద్వితీయ విజయాన్ని దేశం మొత్తం సెలబ్రేట్ చేసుకుంటోందని తెలిపారు. దీంతో తెలుగు గ్రాండ్ మాస్టర్ అయిన గుకేష్ దొమ్మరాజు కెరియర్కు తమిళనాడు ప్రభుత్వం అండగా నిలిచిందని, ఇప్పుడతడు తమవాడేనని తెలుగు రాష్ట్రాలు చెప్పుకోవడం ప్రారంభించారని ఓ యూజర్ ఎద్దేవా చేసి గుకేష్ విషయంలో తమిళనాడు వాదనను ఎక్కువ మంది యూజర్లు సమర్థిస్తున్నారు.